హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేశాను. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని చూడండి. ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ గురించి డిస్కషన్ చేస్తాను. ఈ ఐఎన్సీ సెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఈ ఐఎన్సీ సెషన్స్ పైన చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆన్సర్ ఇస్ ఏఓ హ్యూమ్. ఇతను రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అన్నమాట. ఎవరు ఇతను? రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్. ఇక్కడ మనకి టోటల్గా 56 ఐఎన్సీ సెషన్స్ జరుగుతాయి అన్నమాట. దాంట్లో ఇంపార్టెంట్వి నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కషన్ చేస్తాను చెప్పాను కదా. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఇంపార్టెంట్వన్నీ ఇచ్చేస్తాను అక్కడ. అయితే ఇక్కడ దాదాబాయి నౌరోజీ మనకి 3 ఐఎన్సీ సెషన్స్కి ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. ఇప్పుడు 1886, 1893, 1906. ఇక్కడ దాదాబాయి నౌరోజీ గురించి ఫుల్ డీటెయిల్గా చూద్దాం. అయితే మనము ఇక్కడ ఆన్సర్తో పాటు రిమైనింగ్ 3 ఆప్షన్స్ డిస్కషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రివిజన్ అవుతుంది అండ్ సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ప్రతిసారి నేను ఈ టాపిక్ని నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి వీడియోలో. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలానే ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఇంప్రూవ్ అవుతారనమాట మీరు. ఇప్పుడు దాదాబాయి నౌరోజీ గురించి ఫుల్ డీటెయిల్గా చూద్దాం. ఈ వాజ్ ఏ మోడరేట్ లీడర్. ఎవరితను? మోడరేట్ లీడర్ అండ్ ఫస్ట్ ఇండియన్ టు ఎలెక్ట్ ద బ్రిటిష్ పార్లమెంట్ అన్నమాట. ఇతను ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ టు బ్రిటిష్ పార్లమెంట్. అండ్ ఇతనికి టైటిల్ ఉంటుంది, ఏమని? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్. టైటిల్ ఎవరిది? దాదాబాయి నౌరోజీది. అండ్ ఇతను 2 బుక్స్ రాస్తాడనమాట. ఒకటి డ్రెయిన్ ఆఫ్ వెల్త్, ఇంకొకటి పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్. బ్రిటిష్ రూల్. ఈ 2 బుక్స్ దాదాబాయి నౌరోజీ రాస్తారనమాట. అండ్ ఇతను కాంగ్రెస్ అనే వర్డ్ని ప్రపోజ్ చేస్తాడు. ఎప్పుడు? 1886 ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అండ్ స్వరాజ్ అనే వర్డ్ని కూడా ప్రపోజ్ చేస్తారు. ఎప్పుడు? 1906 ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇది దాదాబాయి నౌరోజీ గురించి. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గురించి చూద్దాము. ఇతను 1905లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. ఇతను సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపిస్తాడనమాట. ఇతను పొలిటికల్ గురువు, పొలిటికల్ టీచర్ టు ఎవరికి? మహాత్మా గాంధీకి. నెక్స్ట్ ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఇతను ఇంపార్టెంట్ పర్సన్, బాలగంగాధర్ తిలక్. ఇతను హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేశాడు. ఎప్పుడు? 1916లోనే అని బీసెంట్ కూడా స్టార్ట్ చేశారనమాట హోమ్ రూల్ మూమెంట్.
ఇతనేమో ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు, తనేమో సెప్టెంబర్లో. అండ్ బాలగంగాధర్ తిలక్ టైటిల్స్ ఏంటి? మరాఠా కేసరి, లోకమాన్య, అన్రెస్ట్ ఇండియా. ఎవరి టైటిల్స్ ఇవన్నీ? బాలగంగాధర్ తిలక్ టైటిల్స్ అన్నమాట. అండ్ ఇతను 1893లో గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కడ? కర్ణాటకలో. అండ్ 1895లో శివాజీ ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇతని బుక్స్ చూద్దాం, బాలగంగాధర్ తిలక్ బుక్స్. గీతా రాష్యం, ద ఆర్కిటెక్ట్, హోమ్ ఆఫ్ ఆరియన్స్. అండ్ బాలగంగాధర్ తిలక్ 2 స్లోగన్స్ ఇస్తాడనమాట. తన స్లోగన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా వాంట్ స్వరాజ్, నాట్ రిఫార్మ్స్. ఇతని స్లోగన్ ఏంది? ఇండియా వాంట్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్ అని ఒక స్లోగన్ ఇస్తాడు. ఇంకోటి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షెల్ హ్యావ్ ఇట్ కూడా ఇస్తాడనమాట. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షెల్ హ్యావ్ ఇట్. ఇది బాలగంగాధర్ తిలక్. ఒకసారి చూసుకుందాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరు? ఏఓ హ్యూమ్. ఇతను రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అనమాట. దాదాబాయి నౌరోజీ ఎవరు? ఇతను మోడరేట్ లీడర్ అనమాట. అండ్ ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ టు బ్రిటిష్ పార్లమెంట్. అండ్ ఇతనికి టైటిల్స్ ఏముంటాయి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇతని బుక్స్ ఏంటివి? డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అండ్ పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా. అండ్ ఇతను 3 ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా ఉంటారు. ఏది? 1886, 1893, 1906. అండ్ 1886లో కాంగ్రెస్ అనే వర్డ్ని ప్రపోజ్ చేస్తారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ. అండ్ 1906లో స్వరాజ్ అనే వర్డ్ని ప్రపోజ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే. ఇతను 1905లో ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా ఉంటాడు. అండ్ ఇతను మహాత్మా గాంధీకి పొలిటికల్ టీచర్ అనమాట. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ గురించి చూద్దాం. బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు? 1916లో. అండ్ ఈ బాలగంగాధర్ తిలక్ స్టార్ట్ చేసిన హోమ్ రూల్ మూమెంట్ అని బీసెంట్ కూడా స్టార్ట్ చేశారు. కానీ బాలగంగాధర్ తిలక్ ఏమో మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తే అని బీసెంట్ మద్రాసులో స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ బాలగంగాధర్ తిలక్ టైటిల్స్ ఏంటి? మరాఠా కేసరి, లోకమాన్య, అన్రెస్ట్ ఇండియా. అండ్ ఇతను బాలగంగాధర్ తిలక్ 1893లో గణేష్ ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ? కర్ణాటకలో. అండ్ 1895లో శివాజీ ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తారనమాట. అండ్ బాలగంగాధర్ తిలక్ రాసిన బుక్స్ ఏంటి? గీతా రాష్యం, ద ఆర్కిటెక్ట్, హోమ్ ఆఫ్ ద ఆరియన్స్. అండ్ బాలగంగాధర్ తిలక్ 2 స్లోగన్స్ ఇస్తాడనమాట. ఇండియా వాంట్ స్వరాజ్ నాట్ రిఫార్మ్స్ అనే ఒక స్లోగన్. అండ్ సెకండ్ది స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షెల్ హ్యావ్ ఇట్ అని ఇంకొక స్లోగన్ ఇస్తారనమాట. ఇతను ఎప్పుడు చనిపోతాడంటే 1920లో చనిపోతాడనమాట. ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అంటే ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏంటంటే మనకి రివిజన్ అవుతుంది. అండ్ ఆ ఒక్క పర్సన్ గురించి మనం అక్కడనే మొత్తం టోటల్గా చదువుకుంటే ఒకసారి మనకి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఇంత డీటెయిల్గా చూడకుండా జస్ట్ ఆన్సర్స్ టిక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ద పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ 1905.
అప్పుడు వైస్రాయ్గా ఎవరున్నారు? లార్డ్ కర్జన్. ఇతను డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేశాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. దాదాబాయి నౌరోజీ అనగానే దాదాబాయి నౌరోజీ గురించి ఉన్న అన్ని పాయింట్స్ మనము ఒకసారి రీకాల్ చేసుకోవాలన్నమాట. ఇతన్ని ఏమంటారు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ ఇతను ఫస్ట్ ఇండియన్ టు ఎలెక్ట్ ద బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. ఎవరు? దాదాబాయి నౌరోజీ. అండ్ ఇతను 3 ఐఎన్సీ సెక్షన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎప్పుడు? 1886, 1893, 1906. ఇతను 2 బుక్స్ రాశాడు. ఏంటి? డ్రెయిన్ ఆఫ్ వెల్త్, ఇంకోటి పావర్టీ అండ్ అన్బ్రిటిషబుల్ రూల్ ఇన్ ఇండియా. ఇతను ఒక మోడరేట్ లీడర్ అనమాట. సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరు? సెకండ్ ఇండియన్ సివిల్ సర్వెంట్ అనమాట. ఎప్పుడు? 1869లో. అండ్ ఇతను 1895లో 1902లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశాడనమాట. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గురించి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డీటెయిల్గా చూద్దాం మనము. మహాత్మా గాంధీ 1893లో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాడనమాట. 1915లో ఇండియాకి వస్తాడు. ఎప్పుడు? 9th జనవరి. ఈ డేని మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ మహాత్మా గాంధీ ఓన్లీ ఒక్క ఐఎన్సీ సెక్షన్స్కి మాత్రమే ప్రెసిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు? 1924 ఐఎన్సీ సెక్షన్కి ప్రెసిడెంట్గా ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుంది? బెల్గాంలో జరుగుతుంది అనమాట. అండ్ మహాత్మా గాంధీ యొక్క న్యూస్ పేపర్స్ చూద్దాం. ఇతను స్థాపించిన న్యూస్ పేపర్స్ ఏంటంటే ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, ఇంకొకటి నవజీవన్. అండ్ ఇతను రాసిన బుక్స్ చూద్దాం. బుక్స్: హిందూ స్వరాజ్, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇతను 2 బుక్స్ రాశాడు. హిందూ స్వరాజ్, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఈ 2 బుక్స్ రాశారనమాట మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచ్డ్? 1920లో. ఇది ఎవరు లాంచ్ చేశారంటే మహాత్మా గాంధీ. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ దేని తర్వాత స్టార్ట్ చేశారంటే రౌలత్ యాక్ట్ తర్వాత అండ్ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత 1920లో ఏంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రొసీడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? డబ్ల్యూసి బెనర్జీ. ఇతను 2 ఐఎన్సీ సెషన్స్కి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఎప్పుడెప్పుడు? 1885, ఇంకోటి 1892. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ గురించి చూసామా? ఇతను ఎప్పుడెప్పుడు ఉంటాడు? 1895, 1902. బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇతను ఎప్పుడు ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉంటాడంటే 1887. ఇతను ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అనమాట. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ టు బికమ్ ఐఎన్సీ ప్రెసిడెంట్. 6th క్వశ్చన్, ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్, ఇట్ వాజ్ గివెన్ బై ద, ఇందాకనే డిస్కషన్ చేసుకున్నాం మనం ప్రీవియస్ క్వశ్చన్లో, బాలగంగాధర్ తిలక్ అనమాట. ఇక్కడ మహాత్మా గాంధీ అనగానే ఏ ఐఎన్సీ సెక్షన్ గుర్తు రావాలి? 1924. సుభాష్ చంద్రబోస్ అనగానే 1938, 1939. లాలా లజపత్ రాయ్ 1920. ఇక్కడ లాలా లజపత్ రాయ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము.
ఇతని టైటిల్స్ చూద్దాం. టైటిల్స్, ఎవరి టైటిల్స్? లాలా లజపతి రాయ్. ఇతన్ని ఏమని అంటారు? టైగర్ ఆఫ్ పంజాబ్ అండ్ పంజాబ్ కేసరి కూడా అంటారు అనమాట. పంజాబ్ కేసరి. ఇతను స్థాపించిన న్యూస్ పేపర్స్ చూద్దాం. ఆర్య గజెట్, వందే మాతరం, పంజాబ్ న్యూస్ పేపర్. అండ్ ఇతను 1920 ఐఎన్సి సెషన్కి ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. ఇతను 1914లో హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేశాడనమాట. ఎక్కడ? న్యూయార్క్లో. అండ్ ఇతను ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్. ఇది ఎవరు స్థాపిస్తారంటే 1920లో జోషి అనే అతను స్థాపిస్తాడు. దీనికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటాడంటే ప్రెసిడెంట్గా లాలా లజపతి రాయ్ ఉంటాడనమాట. దీనికి జనరల్ సెక్రటరీగా ఎవరు ఉంటారంటే చమన్ లాల్. ఇది ఇంపార్టెంట్. అండ్ 1920లో ఐఎన్సి సెషన్కి ప్రెసిడెంట్గా ఉంటారు ఎవరు? లాలా లజపతి రాయ్. క్వశ్చన్ ఏంటి? ద స్లోగన్ స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ అనేది ఎవరిచ్చారు? బాలగంగాధర్ తిలక్. లాలా లజపతి రాయ్ గురించి చూద్దాం. 1920లో ఐఎన్సి సెషన్కి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఇతని టైటిల్స్ టైగర్ ఆఫ్ పంజాబ్ కేసరి. ఇతను స్థాపించిన న్యూస్ పేపర్స్ ఆర్య గజెట్, వందే మాతరం, పంజాబ్ న్యూస్ పేపర్. 1920లో ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉంటాడు. అండ్ 1914లో హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ? న్యూయార్క్లో స్టార్ట్ చేశాడు. అండ్ ఇతను ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఇది స్థాపించింది ఎవరంటే జోషి. ఎప్పుడు? 1920లో. అండ్ ఈ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కి జనరల్ సెక్రటరీ ఎవరు ఉంటారు? చమన్ లాల్ ఉంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా ఇన్ 1928. 1927లో సైమన్ కమిషన్ లండన్లో అపాయింట్ చేశారు. కానీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1928లో వస్తుంది అనమాట. ఇట్ వాజ్ బైకాటెడ్ యాజ్ ఇట్ హ్యాస్ నో ఇండియన్ మెంబర్. ఇండియన్స్ సైమన్ కమిషన్ని బైకాట్ చేశారనమాట. ఎందుకంటే అందరు బ్రిటిష్ మెంబర్సే ఉంటారనమాట సైమన్ కమిషన్లో. ఒక్కరు కూడా ఇండియన్ మెంబర్ ఉండరనమాట. అందుకే ఈ సైమన్ కమిషన్ని బైకాట్ చేశారు ఇండియన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ బిగిన్స్ విత్ డండీ మార్చ్. ఎప్పుడు జరుగుతుంది సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్? 1930 to 1934 మధ్యలో సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ జరుగుతుంది అనమాట. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1922లో జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనకి మొత్తం 3 ఉంటాయి అనమాట. 1930, 1931, 1932లో 3 ఐఎన్సి సెషన్స్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి అనమాట. ఈ 3 దాంట్లోకి అటెండ్ అయిన ఒక్కరే 3 దాంట్లోకి అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 1930లో అటెండ్ అవుతే 31లో అటెండ్ గారు అట్లా అవుతుంది అనమాట. కానీ 3 దాంట్లోకి అటెండ్ అయింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. అండ్ ఫస్ట్ 1930 సెషన్స్కి కాంగ్రెస్ అటెండ్ కాదు అండ్ మహాత్మా గాంధీ కూడా అటెండ్ కారు. కానీ సెకండ్ దానికి కాంగ్రెస్ అటెండ్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ అటెండ్ అవుతారు అండ్ మహాత్మా గాంధీ కూడా అటెండ్ అవుతారు. ఎప్పుడు? 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. క్విట్ ఇండియా రెజల్యూషన్ ఎప్పుడు? 1942. ఈ క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఒక స్లోగన్ ఇస్తాడనమాట. ఎవరు? మహాత్మా గాంధీ. ఏమని స్లోగన్ ఇస్తారు? డూ ఆర్ డై. అండ్ ఈ క్విట్ ఇండియా మూమెంట్ లీడర్లెస్ మూమెంట్ అంటారు. లీడర్లెస్ మూమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సెషన్ డిడ్ ద కాంగ్రెస్ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్ యాజ్ ఇట్స్ గోల్? ఏ సెషన్లో? లాహోర్ సెషన్ 1929. ఇప్పుడు 1929లో ఎవరు ఉంటారు ఐఎన్సీ లీడర్గా?
నెహ్రూ ఉంటారనమాట. కరాచీకి ఎవరు ఉంటారు? కరాచీ సెషన్కి ఎవరు ఉంటారు? వల్లభాయ్ పటేల్. కల్కట్టా సెషన్కి ఎవరు ఉంటారు? మోతీలాల్ నెహ్రూ. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఉంటారు, ఇక్కడ మోతీలాల్ నెహ్రూ ఉంటారు. లక్నో సెషన్స్కి 1916లో ఎవరు ఉంటారు? ఇక్కడ ఏసీ మజుముదార్ ఉంటారు. ఇక్కడనే మనకి మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఇక్కడనే కలిసిపోతారనమాట. ఇంతకుముందు ఇక్కడ 1907లో మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ విడిపోతారు ఈ సెషన్లో. ఎప్పుడు కలుస్తారు మళ్ళీ అంటే 1916 లక్నో సెషన్లో కలుస్తారనమాట. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? ఏసీ మజుముదార్ ఉంటాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనము ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ చూద్దామని. ఇప్పుడు చూద్దాం ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్. ఫస్ట్ ఐఎన్సీ ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 1885. అప్పుడు ఎవరు వైస్రాయ్ అంటే డఫ్రిన్. ఇది ఇంపార్టెంట్. ఫౌండర్ ఎవరు? 1 minute. ఫౌండర్ ఎవరు? ఏఓ హ్యూమ్. అయితే 1885లో ఫస్ట్ బాంబేలో జరుగుతుంది అనమాట. బాంబే. దీనికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే డబ్ల్యూసి బెనర్జీ. 1886లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కోల్కత్తాలో జరుగుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు? దాదాబాయ్ నౌరోజీ. ఇదే సెషన్లో కాంగ్రెస్ వర్డ్ని ప్రపోజ్ చేస్తాడనమాట దాదాబాయ్ నౌరోజీ. 1887లో మద్రాస్లో జరుగుతుంది. ఎవరు ప్రెసిడెంట్గా ఎవరున్నారు? బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇతను ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అనమాట. 1888లో ఎక్కడ జరుగుతుంది? అలహాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే జార్జ్ యూల్. ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్ అనమాట ప్రెసిడెంట్గా ఉండడం. లో ఫస్ట్ ఆంధ్ర ప్రెసిడెంట్ ఉంటాడనమాట. ఆంధ్ర పర్సన్. ఇది ఎక్కడ జరుగుతుంది? నాగ్పూర్లో జరుగుతుంది అనమాట. 1892లో 1895 అండ్ 1902లో ఎవరు ఉంటారు ప్రెసిడెంట్గా? సురేంద్రనాథ్ బెనర్జీ. 1896లో ఎక్కడ జరుగుతుంది? ఇది కోల్కత్తాలో జరుగుతుంది. అండ్ ఎవరు ప్రెసిడెంట్ ఉంటాడు? రహమతుల్లా సహానీ. ఇక్కడ ఫస్ట్ టైం వందే మాతరం సాంగ్ పాడతారనమాట. ఈ సెషన్లోనే వందే మాతరం సాంగ్ పాడతారు. ఇదే సెషన్లో 1896 కలకత్తా సెషన్లోనే వాడతారు. అప్పుడు ఎవరు? రహమతుల్లా సహానీ ప్రెసిడెంట్గా ఉంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ 1899లో ఎక్కడ జరుగుతుంది? లక్నోలో జరుగుతుంది. అంటే దీనికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే రమేష్ చంద్ర దత్. ఈ ఐఎన్సీ సెషన్లో ఏం చేస్తారంటే పర్మనెంట్ ఫిక్సేషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కావాలని డిమాండ్ చేస్తారు. ఏ దానికోసం? పర్మనెంట్ ఫిక్సేషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కావాలని ఏం చేస్తారు? డిమాండ్ చేస్తారనమాట ఈ ఐఎన్సీ సెషన్లో. 1899 లక్నో ఐఎన్సీ సెషన్లో. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్? రమేష్ చంద్ర దత్. 1905లో ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో.
ఎవరుంటారు? 1905లో ఎక్కడ జరుగుతుంది? బనారస్లో జరుగుతుంది. ఇక్కడ ఎవరు ప్రెసిడెంట్? గోపాలకృష్ణ గోఖలే ప్రెసిడెంట్గా ఉంటారనమాట. 1906లో జరుగుతుంది. ఎక్కడ? కలకత్తాలో జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఉంటారంటే దాదాబాయ్ నౌరోజీ. ఈ ఐఎన్సీ సెషన్లోనే స్వరాజ్ అనే వర్డ్ని ప్రపోజ్ చేస్తాడు. ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. 1906 ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరుగుతుంది? కలకత్తాలో జరుగుతుంది. 1907 ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు వచ్చిందో క్వశ్చన్. 1907 ఎక్కడ జరుగుతుంది? సూరత్. దీనికి ఎవరు ప్రెసిడెంట్ ఉంటారంటే రాజ్ బిహారీ ఘోష్. ఈ టైంలోనే ఏం చేశారంటే స్ప్లిట్ అవుతారనమాట. ఎవరు? కాంగ్రెస్ మెంబర్స్ స్ప్లిట్ అవుతారు. ఎట్లా? మోడరేట్గా, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్. ఎక్స్ట్రీమిస్ట్స్గా, మోడరేట్స్గా ఈ 1907 అందుకే దీన్ని సూరత్ స్ప్లిట్ అంటారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటే 1916లో లక్నో సెక్షన్లో కలుస్తారనమాట. ఏసీ ముజుమదార్ ఉంటారు కదా, అప్పుడు కలుస్తారు. 1908లో కూడా ఇతనే ఉంటాడు అనమాట ప్రెసిడెంట్గా. ఎక్కడ జరుగుతుంది ఇది? మద్రాస్లో జరుగుతుంది ఐఎన్సీ సెషన్. దీని కూడా రాజ్ బిహారీ ఘోష్ ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. ఇక్కడ 1909లో, 1918లో, 1932లో ఈ 3 ఐఎన్సీ సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారంటే మదన్ మోహన్ మాలవ్య ఉంటాడనమాట. మదన్ మోహన్ మాలవ్య ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. అయితే మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన న్యూస్ పేపర్స్ ఏంటివంటే లీడర్ న్యూస్ పేపర్, ఇంకొకటి ఏంటి? ఇండియన్ యూనియన్ న్యూస్ పేపర్. అండ్ ఇతను బనారస్ యూనివర్సిటీని కూడా స్థాపిస్తాడు. 1911 సెషన్ ఇది ఎక్కడ జరుగుతుంది? కోల్కత్తాలో జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే బిషన్ నారాయణ్ దార్. నేను చెప్పేది ఓన్లీ ఇంపార్టెంట్వే చెప్తున్నాను, అన్నీ ఏం చెప్పట్లేదు. ఫస్ట్ టైం ఇక్కడనే జనగణమన సాంగ్ ఈ సెషన్లోనే వాడతారు. జనగణమన సాంగ్ ఫస్ట్ ఏ సెషన్లో వాడతారు? 1911 సెషన్లో, కోల్కత్తా సెషన్లోనే జనగణమన సాంగ్ ఫస్ట్ వాడతారనమాట. అండ్ 1916లో ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్ కలిసిపోతారని చెప్పాను కదా. ఇది ఎక్కడ? లక్నోలో జరుగుతుంది. ఎవరు ప్రెసిడెంట్? ఏసీ మజుముదార్. నెక్స్ట్ 1917లో ఇది ఎక్కడ? కోల్కత్తాలో. ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారంటే అని బీసెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటివరకు ఐఎన్సీ సెషన్లో అందరూ బాయ్సే ఉంటారనమాట, ఒక్క గర్ల్ కూడా ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్. (1924) బెల్గాంలో జరుగుతుంది. ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు? మహాత్మా గాంధీ. 1925 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాన్పూర్లో జరుగుతుంది ఇది. ఎవరు? సరోజిని నాయుడు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్
ఐఎన్సి ప్రెసిడెంట్. ఇంతకుముందు అనీ బెసెంట్ మన ఇండియన్ కాదు కదా, అందుకే ఈమె ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ సరోజినీ నాయుడు ఏంది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ఐఎన్సి ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్ 1928 అండ్ 1919లో కూడా ఈ రెండు ఐఎన్సి సెక్షన్స్కి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే మోతీలాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. అండ్ 1920కి ఎవరు ఉంటారు, మనం ఇందాక డిస్కస్ చేసాం, లాలా లజపతి రాయ్. అండ్ 1921 అండ్ 22కి ఎవరు ఉంటారు, సిఆర్ దాస్ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. అండ్ 1938 అండ్ 1939 సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. 1939 ఎక్కడ, హరిపూర్లో ఉంటారు. అండ్ త్రిపురి 1939. ఈ ఐఎన్సి సెషన్లోనే ఎవరు గాంధీజీ ఏం చేస్తారంటే పట్టాభి సీతారామయ్యని నిలబెడతాడనమాట. కానీ సుభాష్ చంద్రబోస్కి ఎక్కువ ఓట్స్ వచ్చి ప్రెసిడెంట్గా అవుతాడనమాట. తర్వాత సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట 1939లోనే. ఇది మొత్తం ఐఎన్సి సెషన్స్ ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ ఎక్కడ జరిగాయి అండ్ ప్రెసిడెంట్ ఎవరు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, అన్ని ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ రోట్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇందాకనే మన ఎవరి గురించి డిస్కస్ చేసేటప్పుడు చేసినాం, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఇస్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. ద క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్ బై 1942 ఇయర్లో క్విట్ ఇండియా మూమెంట్ని లాంచ్ చేశారు. అండ్ ఈ మూమెంట్ని లీడర్లెస్ మూమెంట్ కూడా అంటారు. లీడర్ ఉండాలన్నమాట, లీడర్లెస్ మూమెంట్ ఇది క్విట్ ఇండియా మూమెంట్. ఈ మూమెంట్లోనే మహాత్మా గాంధీ ఏమని స్లోగన్ ఇస్తారు, డూ ఆర్ డై స్లోగన్ ఇస్తారనమాట మహాత్మా గాంధీ. 1945లో సిమ్లా అగ్రిమెంట్ జరుగుతుంది. హూ ఫార్మ్డ్ ద ఆజాదీ హిందూ ఫౌజ్. ఎవరు ఫామ్ చేశారు, సుభాష్ చంద్రబోస్. ఎప్పుడు, 1943. యాక్చువల్గా 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంటుంది. అయితే 1943లో అతను ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆజాదీ హిందూ ఫౌజ్గా చేంజ్ చేశారనమాట. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ స్లోగన్స్ ఇస్తారనమాట. ఏమని, చలో ఢిల్లీ, జై హింద్. ఇంకో స్లోగన్, గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన రెండు స్లోగన్స్ ఏంది, చలో ఢిల్లీ, జై హింద్. గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్. అండ్ ఇతను 1938 అండ్ 1939 ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉంటారనమాట. అండ్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఎవరు, లార్డ్ మౌంట్ బాటన్. మనకి ఇక్కడ వైస్రాయ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే
1942 క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఎవరు వైస్రాయ్గా ఉన్నారు, 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఎవరు వైస్రాయ్గా ఉన్నారు అని అడుగుతారనమాట. వైస్రాయ్స్కి మొత్తం ఒక సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931. మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 జరుగుతాయి అన్నాం కదా. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్ సైన్ చేసుకుంటారనమాట, గాంధీ అండ్ ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ? ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. రాజా రామ్మోహన్ రాయ్ ఏం స్థాపిస్తాడు అని అంటే బ్రహ్మ సమాజ్. దయానంద సరస్వతి ఆర్య సమాజ్. వివేకానంద ఏం స్థాపిస్తాడంటే రామకృష్ణ మఠ్ స్థాపిస్తాడు. ఎప్పుడు? 1897. ఆర్య సమాజ్ ఎప్పుడు? 1875. బ్రహ్మ సమాజ్ 1829. ఇక్కడ మనం ఈ వీడియోలో 15 క్వశ్చన్స్ చూసాము. దీనిలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేశాను అండ్ ఐఎన్సీ సెషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.